వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. మమతా బెనర్జీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో ఎడారిగా మారిపోయిన నేల మీద వర్షం కురిపించిన లీడర్ అంటే మమతా బెనర్జీ అనే చెప్పాలి. దశాబ్దాల పాటు వామపక్షాల కంచుకోటగా మారిపోయిన పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ అంటే దాదాపు ఎవరూ గుర్తు పెట్టుకోని పరిస్థితి. ఎర్రజెండా ఊపితే చాలు గెలుపు ఖాయం అన్నట్లుండేది. అలాంటి నేల మీద ఒంటరి పోరాటం చేసి రాజకీయ సమీకరణాలే తారుమారు చేసిన నాయకురాలు మమత. 1984లో తొలిసారి లోక్సభకు ఎన్నికైనప్పుడు ఆమె ఇంకా యువ నాయకురాలే. అప్పట్లో ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోనే ఉండి వామపక్షాల మీద కఠినంగా పోరాడారు. 15 ఏళ్లకు పైగా కాంగ్రెస్ లో కొనసాగుతూ లెఫ్ట్ పార్టీలను సవాల్ చేశారు. కానీ ఒక దశలో ఇలా పోతే పని కాదే అన్న ఫీలింగ్ వచ్చింది. కాంగ్రెస్ బ్యానర్ కింద పోరాడితే లెఫ్ట్ కూడా కదలడం లేదని అర్థమైంది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1998లో ఆమె ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. తానే ముందుండి బరిలోకి దిగారు. దీంతో కమ్యూనిస్టులకు ముచ్చెమటలు పట్టించే స్థాయిలో ప్రత్యక్ష పోరాటం మొదలైంది. సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలు ఆమె రాజకీయ ప్రయాణంలో టర్నింగ్ పాయింట్. సింగూరులో భూసేకరణపై రైతుల ఆందోళన, నందిగ్రామ్లో జరిగిన సంఘటనలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఆ సమయంలో మమత నిజంగానే అపర కాళిగా అవతారం ఎత్తినట్లే కనిపించారు. రోడ్లపై పోరాటం, నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, ఒక్కొక్క అడుగు వ్యూహాత్మకంగా కమ్యూనిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ ఉద్యమాలే. మమత మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అది కేవలం గెలుపు కాదు, బెంగాల్ రాజకీయ చరిత్రలో భారీ మార్పు. మమత అంటే పోరాటానికి మారుపేరు. ఆమె ఏదైనా విషయం మీద నిలబడితే లక్ష్యం చేరేదాకా వెనక్కి తగ్గరని ఆమె అభిమానులు చెబుతారు. అసమానమైన ధైర్యం, స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్, గట్టిగా మాట్లాడే స్టైల్ ఇవన్నీ కూడా ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆమె వరుసగా 4వసారి సీఎం కావాలని చూస్తున్నారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2021 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీలో భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఈసారి మార్పు ఖాయం, మమత ఓటమి ఖాయం అని నేలానింగి కలిపింది. కానీ ఫలితం ఏంటంటే మమత ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పుడే చాలా మంది దట్ ఈజ్ మమత అన్నారు. ఇక ఈసారి మాత్రం ఆమె కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు. సబ్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా సాగుతుందని, అసలైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితా నుండి తొలగిపోతున్నాయని, లక్షల ఓట్లు గల్లంతవుతున్నాయని ఆమె గర్జిస్తున్నారు. ఈ విషయంలో ఆమె నేరుగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకురాలు తానే స్వయంగా లాయర్ల కోర్టులో వాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయ నేతలు సీనియర్ అడ్వకేట్లను పెట్టి కేసులు వాదింపచేస్తారు. కానీ మమత మాత్రం తానే ముందుకి వచ్చి తన వాదనలు వినిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చర్య వెనుక పక్కా రాజకీయ లెక్క ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేనే మీ ఓట్ల కోసం కోర్టు మెట్లు ఎక్కాను అనే సందేశం నేరుగా జనాల్లోకి వెళ్లాలన్నదే ఆమె లక్ష్యమని అంటున్నారు. సర్ ద్వారా జరిగే అన్యాయం ఎంత తీవ్రమైందో ప్రజలకు బలంగా చెప్పాలని ఆమె భావించారు. ఆమె పేరు మళ్లీ మళ్లీ ప్రజల నోట వినిపించాలి. బీజేపీతో తాను చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమని ప్రజలకు నమ్మించాలి. ఇదే స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా గల్లంతైన ఓట్ల అంశంపై ఎన్నికల సంఘాన్ని పరిశీలించాలని ఆదేశించటం ఆమె వాదనకు బలం ఇచ్చినట్లే అయింది. ఇప్పుడు బెంగాల్ అంతా కూడా సర్ గురించి మాట్లాడుతోంది. ఒక ముఖ్యమంత్రి లాయర్లా మారి కోర్టులో వాదించడం సాధారణ విషయం కాదు. ఇది రాజకీయంగా పెద్ద మెసేజ్. ప్రజల్లో మా ఓట్లు పోతున్నాయా అనే ఆలోచన మొదలైతే అది ఆగ్రహంగా మారుతుంది. ఆ ఆగ్రహం చివరికి ఎవరి మీద పడుతుంది? ప్రత్యర్థి పార్టీ మీదే పడే అవకాశం ఉంటుంది. ఈ ఎత్తుగడతో మమత తనకు కావలసిన డిబేట్ ను సృష్టించగలిగారు అని రాజకీయ వర్గాలంటున్నాయి. మమత స్వయంగా న్యాయ విద్య అభ్యసించారని చాలా మందికి తెలియదు. సరైన సమయంలో ఆ బ్యాక్గ్రౌండ్ ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈ చర్యతో ఆమెకు కొత్త ఇమేజ్ వచ్చింది. పోరాడే లీడర్ మాత్రమే కాదు, చట్టపరంగా కూడా తన హక్కుల కోసం నిలబడే నాయకురాలు అన్న ఇమేజ్. మరొక వైపు కాషాయ దళం ఆమె ఎత్తుకు పై ఎత్తు వేయడానికి ఏమి చేస్తుందో అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. మమతా బెనర్జీ రాజకీయాలు ఎప్పుడూ సైలెంట్ గా ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక ఎత్తుగడ, ఏదో ఒక పోరాటం ఆమె ప్రయాణం. 1984లో మొదలయ్యి 2011లో చరిత్ర సృష్టించి ఇప్పుడు 4వసారి అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాగుతోంది. ఈసారి కూడా ఆమె వేసిన స్ట్రాటజీ ఫలిస్తుందా, లేక ప్రత్యర్థులు కౌంటర్ ఇస్తారా? చూడాలి మరి.